వాటర్. ఓ సో ఇప్పుడు మనం రివర్స్ బంకీ చేయబోతున్నాం. సో చూద్దాం ఆ యాక్టివిటీ కూడా ఎలా ఉంటుంది అనేది. సో నేను ఇక్కడ చూజ్ చేసుకున్నది కూడా అన్ని మ్యాక్సిమం హార్డ్గా ఉండే యాక్టివిటీస్ని చూజ్ చేసుకోవడం జరిగిందనమాట. కొంచెం ఎక్కువ భయం ఉన్నాయి, అయినా కానీ కొంచెం భయం ఉన్నప్పటికీ చేసిన తర్వాత వరకు చాలా థ్రిల్గా అనిపిస్తున్నాయి. బట్ షీ హ్యాస్ నో ఫివర్, నో ఫియర్. అమేజింగ్, సూపర్. నిజంగా ఎంత బాగుందండి. చూడండి, చిన్న పిల్లలు 12 years 15 years పిల్లలు రివర్స్ బంకీ జంప్ చేస్తున్నారంటే దాదాపు ఒక 200-300 అడుగులు పైకి పుష్ చేసింది అనమాట ఒకేసారి. హౌ టు క్యాచ్ దిస్? హ్యాండిల్ లైక్ దిస్, లైక్ దిస్, లైక్ దిస్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రివర్స్ బంకీ చేయబోతున్నాం. సో హాయ్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తెలుగు ట్రావెలర్ పిఎస్ఆర్. రివర్స్ బంకీ చేయబోతున్నాం అండి. చూడాలి ఎంత హైట్లో, ఓకే ఎంత హైట్లో ఉంటుంది అనేది చూడాలి, ఎంత హైట్ ఎగురుతుంది అనేది చూడాలి. ఒకసారి చూద్దాము. నేను అనుకోవడం ఒక 200. సూపర్ సూపర్ సూపర్, అమేజింగ్. వావ్, ఓకే ఓకే, వావ్. ఈ టర్న్ అవుతుంటే వరకే గుర్తులు గులాబ్ జాములు అయిపోతాడు. ఎంత అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో ఇలాంటి అడ్వెంచర్ మీరు చూడలేకపోయినప్పటికీ నేను మీకు చూపిస్తున్నానండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లు మీ తెలుగు ట్రావెలర్ పిఎస్ఆర్. సో బంగీ జంప్ కానీ మీ యాక్టివిటీ రివర్స్ బంగీ జంప్ కానీ లేదంటే స్కాడ్ జంప్ కానీ చేసిన తర్వాత మీకు ఈ సర్టిఫికెట్ ఇస్తారు. సో ఇవి చూసారా, నేను 4 యాక్టివిటీ చేశాను. 4 యాక్టివిటీ చేసిన సందర్భంగా నేను ఈ లెవెల్స్ కంప్లీట్ చేసిన సందర్భంగా నాకు ఈ సర్టిఫికెట్స్ ఇచ్చారు. మీరు ఎవరు ఇండివిజువల్గా చేసినా కానీ మీకు ఈ సర్టిఫికెట్లు అయితే ఇస్తారు. సో మీరు ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు వీడియోస్ కావాలంటే వరకు ఆ వీడియో రూమ్లోకి వెళ్ళి పేమెంట్స్ ఎలా ఉంటాయి, కెమెరాస్కి ఇంత అని ఉంటుంది, యాక్టివిటీస్కి ఇంత అని ఉంటుంది. సో అవి మీరు తీసుకొని ఇంత పే చేసి తీసుకుంటే వరకు మీకు ఇక్కడ కంప్లీట్గా కాపీ చేసిస్తారు. చూడండి, స్కాడ్ జంపింగ్లో మీకు ఆ పైన నుండి అంటే దాదాపు 800 అడుగులు అంటే 140 అడుగుల పై ఎత్తు నుండి వదిలేస్తారు. 140 అడుగుల ఎత్తులో నుండి
అక్కడ వదిలేస్తే మీకు ఈ వలలో నెట్లో వచ్చి పడతారు. ఇదే స్కాడ్ జంపింగ్ అంటే. కిందికి దించేస్తారు ఇలా. అలా కిందికి దించేస్తారు. మొత్తం నెట్లోనే పడతారు. అంటే నెట్లు కూడా 2 లేయర్స్ ఉంటాయి. పై లేయర్ ఒకటి, కింద లేయర్ ఒకటి ఉంటుంది. సో కింద కూడా ఇది ఫోమ్ ఉంటుంది. ఒకవేళ పడ్డా కానీ నెట్ ఇదైనా కానీ మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. కరెక్ట్గా ఆ ప్లేస్ మీద పడతారనమాట.